హాయ్ ఎవ్రీవన్. సెప్టెంబర్, అక్టోబర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఏంటి? దసరా, దివాళీ సేల్స్ అనమాట. సో, సంవత్సరం మొత్తం అందరూ ఎదురు చూసే సేల్ ఏంటి అంటే ఈ 2 సేల్సేనండి. ఎందుకంటే ఈ 2 సేల్స్‌లో ఎస్పెషల్లీ దసరా సేల్‌లో వచ్చినంత డిస్కౌంట్ ఏ సేల్‌కి రాదేమో మేబీ. సో, అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూసే సేల్ అయితే మాత్రం దసరా సేలే. అండ్ ఈ దసరా సేల్‌లో మేము ఏమేం పర్చేస్ చేశాము అండ్ ఆ ప్రొడక్ట్స్ మాకెంత బాగా యూజ్ అవుతున్నాయి, ఆ ప్రొడక్ట్స్ మీద మాకు ఎంత డిస్కౌంట్స్ వచ్చాయి, నా రివ్యూ ఏంటి ఆ ప్రొడక్ట్స్‌కి, ఇవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ మై బుజ్జోడు. యాక్చువల్‌గా ఏ అమ్మాయికైనా సరే పెళ్ళికి ముందు ఫస్ట్ అయితే తన గురించి తను ఆలోచించుకుంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్ గురించి ఆలోచిస్తుంది ఫస్ట్. అండ్ దాని తర్వాతే తన గురించి ఆలోచిస్తుంది. అండ్ అలాగే పిల్లలొచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే పిల్లల గురించి ఆలోచిస్తుంది. దాని తర్వాత హస్బెండ్ గురించి, దాని తర్వాత తన గురించి ఆలోచించుకుంటుంది. సో, ఇక్కడ ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్‌గా క్రియేట్ చేస్తుందనమాట ఏ అమ్మాయికైనా సరే. అందుకే నాకైతే సో, మా బుజ్జోడున్నాడు. వాడికైతే 1 ½ ఇయర్ అనమాట. సో, ఇట్స్ ఆల్‌మోస్ట్ సైకిల్ తొక్కే స్టేజ్. అందుకే మేమైతే ఒక చిన్ని పాండా సైకిల్ అయితే ప్లాన్ చేసేసామనమాట. అందుకే మేము ఫ్లిప్‌కార్ట్‌లో వాడి కోసం పాండా సైకిల్ అయితే ఆర్డర్ చేశాము. ఆ పాండా సైకిల్ ఎలా ఉంది? ఏంటి? అనేది నేను మీకిప్పుడు చూపిస్తాను. బట్ మాకు అన్బాక్సింగ్ అనేది నేను వేరే వీడియోలో షేర్ చేస్తాననమాట మీకు. సో, లెట్స్ సీ ద పాండా సైకిల్ నౌ. దిస్ ఈస్ హిస్ పాండా సైకిల్. యూ కెన్ సీ దిస్ వన్. యాక్చువల్‌గా అయితే ఆహ్, ఈ పాండా సైకిల్‌లో మాకు 2 కలర్స్ అయితే కనిపించాము. 2 కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషనే. కాకపోతే ఏంటంటే ఒకటి ఫుల్ బ్లాక్ వస్తుంది. ఒకటి ఫుల్ వైట్ వస్తుందనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా వైట్ వచ్చింది కదా! ఈ పార్ట్ అంతా మేము ఆర్డర్ చేసిందయితే ఇక్కడేమో వైట్ వస్తుంది. ఇక్కడేమో బ్లాక్ వచ్చేస్తుందనమాట. బట్ మాకేమైందంటే మేము ఆర్డర్ చేసిన దానికి రివర్స్‌లో వచ్చింది. బట్ యాక్చువల్‌గా మేము ఆర్డర్ చేయాలనుకున్నది కూడా వైటే. మాకు ప్రొడక్ట్ అవైలబిలిటీగా లేదు ఆ టైంలో. అండ్ మా బుజ్జోడికి అప్పుడు సైకిల్ తీసుకోవాలని ఆతృతగా ఉన్నామనమాట. అందుకే మేము సరే ఉన్నదే ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి బ్లాకే ఆర్డర్ చేశాము. అండ్ యూ కెన్ సీ ఆహ్, మా లక్కీ ఏంటంటే మేము ఆర్డర్ చేసిన బ్లాక్ వన్ అయితే కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఆర్డర్ చేయని వైట్ ఏంటంటే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందనమాట యాక్చువల్‌గా అయితే. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి వైట్ దాని ప్రైస్ వచ్చేసరికి 1300 అలా ఉంది. బ్లాక్ దాని ప్రైస్ వచ్చేసరికి 1100 అట్లా ఉందనమాట. సో, సేల్‌లో వచ్చేసరికి మాకు వైట్ 1000 అట్లా వచ్చేస్తుంది. బ్లాక్‌దొచ్చేసరికి 800, 850 అరౌండ్ వచ్చింది. సో, మేము బ్లాక్‌ది ఆర్డర్ చేసుకున్నాము. బట్ ఏమైందంటే బై లక్కీ ఏమైందో మనకు తెలీదు. వి గాట్ వైట్ అనమాట. మేము ఏదైతే కావాలి అని అనుకున్నామో మాకు అదే వచ్చింది. వైట్‌దొచ్చింది. అది ఎవరి ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలీదు. బట్ మాకైతే ఫైనల్‌గా మాకు కావాల్సింది మాకొచ్చింది. లక్కీగా మాకేంటంటే మా బుజ్జోడి కోసము 850 కల్లా వచ్చేసిందనమాట మాకు ప్రైస్‌కి. సో, మా బుజ్జోడైతే ఎంత హ్యాపీగా తిరిగేస్తున్నాడంటే అంత హ్యాపీగా తిరిగేస్తున్నాడు దీని మీద. అండ్ సో, దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రొడక్ట్ మా బుజ్జోడి గురించి. అండ్ సెకండ్ ప్రొడక్ట్ అయితే యాక్చువల్‌గా నేను పెట్టుకోలేదు. మా హస్బెండ్ అయితే నా కోసం పెట్టాడు. నేను ఇట్లా వీడియోస్ రీసెంట్‌గానే తీయడం స్టార్ట్ చేశాను. సో, మా హస్బెండ్ ఏం చేశాడంటే నేను ప్రతిసారి ఫోన్ కెమెరా దగ్గర పెట్టుకొని మైక్ దగ్గర పెట్టుకొని కష్టపడుతూ వీడియోస్ చేస్తుంటే ఆయన ఏం చేశారంటే నాకు కొంచెం హెల్ప్ అవ్వాలని చెప్పి సో, ఇదైతే ఆర్డర్ చేశారు. యూ కెన్ సీ దిస్ ఈస్ ఫ్రమ్ క్రాస్ బీడ్స్ అనమాట. యాక్చువల్‌గా మేము చాలా సెర్చ్ చేసాము, వెతికాము ఏం బాగున్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటున్నాయి, ఈ మైక్స్ ఇవన్నీ కూడా. వాయిస్ ఇవ్వడానికి నేను ప్రాపర్‌గా వాయిస్ ఇస్తున్నా కూడా ఫోన్‌లో ఇస్తుంటే డైరెక్ట్‌గా సౌండ్ అయితే అంత ప్రాపర్‌గా ఏం రావట్లేదు. సో, సౌండ్ క్వాలిటీ బావుండాలి. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ బావుండాలి. చేసే వీడియోస్ ప్రాపర్‌గా ఉండాలి. అందరికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ అవుతుందని చెప్పి ఇదైతే పెట్టారండి. ఇది క్రాస్ బీడ్స్. మేము దీన్ని అమెజాన్‌లో చూసాము, ఫ్లిప్‌కార్ట్‌లో చూసాము. కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి సేల్ పరంగా. బట్ స్టిల్ వి వాంటెడ్ టు వెరిఫై ఈవెన్ ఇన్ ద క్రాస్ బీట్స్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఎందుకంటే మీకు సేల్‌లో ఏదైతే ఇస్తున్నారో ఆఫర్స్, ఆ ఆఫర్స్ ఏమి అమెజాన్ వాడు, ఫ్లిప్‌కార్ట్ వాడు ఇవ్వడండి. సో, డెఫినిట్‌గా కంపెనీ అతని నుంచి ఆఫర్స్ ఉంటేనే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, అందుకే మేమైతే డైరెక్ట్‌గా క్రాస్ బీట్స్ ప్లాట్‌ఫార్మ్ నుంచి అయితే చూసాము. ఫస్ట్ అయితే ప్రొడక్ట్ రివ్యూ అనేది అవన్నీ కూడా మేము అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచే చూసాము. దాని తర్వాత మేము క్రాస్ బీట్స్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వెళ్ళిపోయి అక్కడైతే చెక్ చేసుకున్నామనమాట. ఎంత పడుతుంది ఏంటి అనేది. ఇది యాక్చువల్‌గా అయితే ఒక 5000 రూపీస్ ఉండే. బట్ సేల్‌లో ఆఫర్స్ ఉండడం వల్ల మాకైతే 3500 అరౌండ్ సంథింగ్ వచ్చేసింది. సో, ఆల్‌మోస్ట్ ఒక 1500 ఆర్ 1200 డిస్కౌంట్‌కి మాకైతే ఇది వచ్చేసింది. అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయి, ఇది ఎంత బాగా నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తుంది, ఎంత
యూ కెన్ సీ నేను ఇప్పుడు కూడా ఈ మైక్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట నేను పెట్టుకొని. అండ్ ఫ్యాన్ కూడా వేశాను బయట మా దగ్గర. సిన్స్ ఇట్ ఇస్ సండే, పిల్లలైతే ఫుల్ ఆడుకుంటున్నారు, ఫుల్ గా గోల చేస్తున్నారు. చేసిన తర్వాత ఎంత బాగుంది అనేది మీరే రికగ్నైజ్ చేయగలరనమాట. ఇదైతే వర్త్ ప్రొడక్ట్ కొనడం అయితే మాత్రం. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఫంక్షనాలిటీ ఏంటి అనేది నేను మీకు అయితే సపరేట్ గా ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాను. అండ్ ఇవి కాకుండా మా హస్బెండ్ కోసం అయితే కొన్ని ప్యాంట్స్, టీ షర్ట్స్, ఇవన్నీ జనరల్ గా డ్రెస్సెస్ అయితే నేను ఆర్డర్ చేశాను. సో అదండి. అండ్ నా కోసం ఆబ్వియస్లీ ఇంకా తీసుకుంటాం కదా, పండగ కాబట్టి జనరల్ గా సో ఇవి నేను సేల్లో తీసుకున్నవి. అండ్ ఇవి కాకుండా ఇంకొకటి ఉంది. యాక్చువల్ గా కార్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం హోల్డర్స్ కోసం చూస్తూ ఉంటాం కదా. జనరల్ గా డోర్ కి అయితే ఒక సైడ్ హోల్డర్స్ అయితే ఇచ్చేస్తారు. బట్ స్టిల్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కార్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా థెఫ్ట్ జరగొచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సో అందుకని మనకేంటంటే మన దగ్గర ఉంటే ఉన్నంత సేఫ్టీ మనకి సైడ్ హోల్డర్స్ లో పెట్టినప్పుడు ఉండదు కదండి. సో మేమైతే కొంచెం హోల్డర్స్ కోసం చూస్తున్నాము. అందుకే అలా చూస్తున్నప్పుడు ఇలా సేల్ లో కనిపించింది. అది మేము ఆల్రెడీ ఫిక్స్ చేసేసాము కార్ లో. నేనైతే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాను. ట్రై టు పుట్ లింక్స్ ఆల్సో. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మేము కింద కాళ్ళ దగ్గర పెట్టేసుకున్నాం మేము. సో దట్ ఇట్ విల్ బి ఇన్ సేఫ్ మోడ్ అని చెప్పి. సో వీడియో క్లోజ్ చేసే ముందైతే ఒక చిన్న మాట, కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను ఏమేం పాయింట్స్ టేక్ కేర్ చేసి ఈ ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ ఫర్ యూ ఆల్సో బిఫోర్ యూ పర్చేస్ సంథింగ్ అనమాట. సో అవి ఏంటంటే, ఏదైనా ఒకటి సేల్ జరుగుతుంది అని అంటే మనకి సేల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఆఫర్స్, ఆఫర్స్, ఆఫర్స్. సో మనకి బిఫోర్ ప్రైస్, ఆఫ్టర్ ప్రైస్ అనేది మనం ఒకటైతే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది ఒక 1000 రూపీస్ పెట్టేసి అక్కడ యాక్చువల్‌గా అయితే ఒక 2000 రూపీస్ పెట్టేసి వాడు 1000 రూపీస్ తగ్గింది, ఒక 50% ఆఫర్ 1000 రూపీస్ అని ఇచ్చేస్తాడు. బట్ తర్వాత మనం రియలైజ్ అయ్యేది ఏంటంటే అది యాక్చువల్ ప్రైస్ 1000 బట్ వాళ్ళు 2000 అని పెట్టి మనకి 1000కి ఇచ్చారు అని కొన్ని ప్రొడక్ట్స్‌కి అట్లా మనం చూడగలుగుతాము. రికమెండేషన్ ఏంటంటే బిఫోర్ యూ గెట్ ద సేల్ టైమ్. సో ఫస్ట్ మీకు ఏదైతే ప్రొడక్ట్స్ కావాలి అని అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ అయితే మీరు వెరిఫై చేసుకోండి. ఎంత ప్రైసెస్ ఉంటున్నాయి అని చెప్పి. సో సేల్ టైమ్‌లో మళ్ళీ వెరిఫై చేయండి. ఎంత ఆఫర్ వస్తుంది మీకు అనేది. సో దట్ యూ విల్ హావ్ సమ్ క్లారిటీ అనమాట. అప్పుడు మీరు మీరు కనుక బై చేస్తే అట్‌లీస్ట్ సేల్‌కి కొంచెం న్యాయం చేసిన ఒక ఫీలింగ్ అనేది మనకు కూడా వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ అనమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ సేల్ ఎంత ప్రైసెస్ ఉంటున్నాయి అనేది మీరు ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నారు అంటే సపోజ్ ఇదే యాక్చువల్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మేము కొనొచ్చు. కొనకూడదని కాదు. బట్ స్టిల్ క్రాస్ బీట్స్ అనే ప్లాట్‌ఫార్మ్ నేను చెప్పినట్టే వెండర్ దగ్గర నుంచి ఆఫర్ లేకుండా డెఫినెట్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అయితే మనకైతే ఇవ్వదు. సో నా రికమెండేషన్ ఏంటంటే బిఫోర్ యూ బై సంథింగ్ ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్, ఇఫ్ దే హావ్ దేర్ ఓన్ ప్లాట్‌ఫార్మ్, వీళ్ళకైతే క్రాస్ బీట్స్ ప్లాట్‌ఫార్మ్ అయితే అవైలబుల్‌గా ఉందండి. అందుకే ఆ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి మీరు వాళ్ళైతే చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒకవేళ ఒక సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని మనకైతే జీఎస్టీలు గాని, లేకపోతే ప్లాట్‌ఫార్మ్ ఫీల్ గాని లేకుండా అయితే మనకైతే అసలు అమ్మడం అనేది జరగట్లేదండి. సో అట్‌లీస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫీ అనేది అవాయిడ్ అవుతుంది. మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేయకుండా దేర్ ఓన్ ప్లాట్‌ఫార్మ్స్ కనుక యూజ్ చేస్తే. దీనికైతే మాకైతే ప్లాట్‌ఫార్మ్ ఫీ అయితే ఏం పడలేదండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం సేల్ అనగానే ఆడవాళ్ళమైతే ఫస్ట్ ఇంట్లో అది కావాలి, ఇది కావాలి, ఫ్రిడ్జ్ అని, టీవీ అని, ఇంట్లో సరుకులని చెప్పి ఏవేవో ఆలోచిస్తామండి. సో మనకేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో నా రికమెండేషన్ ఏంటంటే మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏమేం బై చేయాలి అని అనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం మీరైతే ఒకసారి సేల్‌లో ఉన్నప్పుడు ఐటెమ్స్ చెక్ చేసుకోండి. అండ్ అవన్నీ కూడా కార్ట్‌కి యాడ్ చేసుకొని సింగిల్ ఆర్డర్‌లో చూసుకునేలాగా ప్లేస్ చేసుకునేలాగా అయితే చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే మనకి ఇప్పుడేంటంటే మల్టిపుల్ ఆర్డర్స్ మీరు కనుక పెడితే ప్రతిసారి కూడా మనకి ప్లాట్‌ఫార్మ్ ఫీ పడుతుంది. అండ్ ప్రతిసారి కూడా హ్యాండ్లింగ్ చార్జెస్ పడతాయి, ప్యాకేజ్ చార్జెస్ పడతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే సింగిల్ ఆర్డర్ గనుక మనం ప్లేస్ చేసుకోగలిగితే అట్‌లీస్ట్ మనం కొంత కాకపోతే కొంత అయినా సరే మనం ఈ చార్జెస్ అనేవి తగ్గించుకోవచ్చండి. ఆడవాళ్ళం కదండీ! ఎప్పుడు సేవింగ్స్ గురించే ఆలోచిస్తూ ఉంటాము. సో ఇది జస్ట్ నా సజెషన్ అండి. సో మీరు ఈ సేల్‌లో మీరేం పర్చేస్ చేశారు? మీకు ఎంతగా ప్రైస్ డిస్కౌంట్స్ వచ్చాయి అనేది మీరు నాతో షేర్ చేసుకుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కమెంట్ యువర్ ఐడియాస్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ సో మచ్